చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, నేను పేద సామాన్య వర్గాలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదరగొట్టారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత, సూపర్ 6 అమలు లేదు, ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకు పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు, మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. ఇంకో పక్కన చూశారుగా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ప్రజల్ని చలానాలు కట్టమని కనీసం 1,030 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పాత చలానాలు కూడా కడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ సెంటర్లో చూసినా, ఏ సందుగొందులో చూసినా పోలీస్ శాఖ వారు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేసి చలానాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం. ఇదేం పాలన? సంపద సృష్టించడం అంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచడం, భూమి రేట్లు పెంచి డబ్బులు లాగేయడం, చలానాల్ని ఇష్టానుసారం వసూలు చేయడం, ఇదా సంపద సృష్టి అంటే? నేను గతంలో కూడా చెప్పాను, 4-5 నెలల కిందట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి అని. నేను 4 నెలల కిందటనే చెప్పే మాట. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి, ట్యూషన్ చెప్పించుకుంటే బటన్ ఎలా నొక్కాలో తెలుస్తుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడంలో సెంచరీకి మించి బటన్ నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీకి మించి బటన్ నొక్కితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డక్అవుట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఒక్క పథకం కూడా అమలు చేయాల, డక్అవుట్ అయ్యారు. ప్రజల్ని మాత్రం మోసపూరితంగా రన్అవుట్ చేశారు. వాళ్ళు ప్రజల్ని మోసపూరితంగా రన్అవుట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లకి పైగా బటన్ నొక్కారు. తన 5 ఏళ్ల పాలనలో సరాసరి ప్రతి
14 రోజులకు ఒకసారి బటన్ నొక్కి పేద సామాన్య వర్గాల ఖాతాల్లో, మహిళల ఖాతాల్లో నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా డబ్బులు జమ చేసి పేద సామాన్య వర్గాల జీవిత ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి, మహిళలు సంతోషంగా ఉండాలని ఆయన దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధికి బాటలు వేశారు. సంక్షేమంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచి అభివృద్ధికి బాటలు వేస్తే ఈ రోజున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారంటే ఒక్కసారి బటన్ నొక్కలేక చతికిల పడ్డారు. ఇది మోసం కాదా? ఇది కుట్ర కాదా? మేనిఫెస్టో సమయంలోనే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న మేనిఫెస్టోని పట్టుకోవాలా. ఆ రోజు కూడా ప్రజలు గ్రహించలేకపోయారు ఈ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని. అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది మాయ మేనిఫెస్టో అని. ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు, ప్రజలు ఈ మాయలో పడ్డారు. ఇవాళ మీరు కూడా బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. ఆ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని ఆ రోజే బీజేపీ పెద్దలు కూడా చెప్పారు కదా. అందుకనే కదా మేనిఫెస్టో ముట్టుకోవాలా.